లోక్సభ ఎన్నికల ప్రచారంపై ఎండలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. రికార్డు స్థాయి టెంపరేచర్లతో క్యాంపెయిన్ అంటేనే భయపడుతున్నారు అభ్యర్థులు. ఉదయం 10 గంటలలోపే ప్రచారాన్ని క్లోజ్ చేస్తున్నారు. మళ్లీ సాయంత్రం 6 దాటితేనే రోడ్డెక్కుతున్నారు లీడర్లు. మధ్యాహ్నం అంతా పార్టీ ఆఫీసుల్లో క్యాడర్తో మంతనాలు చేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో ఏసీ ఫంక్షన్ హాళ్లలో మీటింగ్స్ పెడుతున్నారు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత పెరుగుతుందనే అలర్ట్స్తో అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. రాష్ట్రంలో బాణుడు బగబగలాడుతున్నాడు. ఉదయం 8 గంటల నుంచి ఎండ తీవ్రత మొదలవుతుంది. మండే ఎండలతో లోక్సభ ఎన్నికల ప్రచారంలో జోష్ తగ్గింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ 43 నుంచి 45 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు నమోదవుతున్నాయి. దీంతో వడదెబ్బ భయానికి అన్ని పార్టీల అభ్యర్థులు, నాయకులు మధ్యాహ్నం అయిందంటే బయటకు రావడం లేదు. రోజు ఏసీ గదిలో ఉండే లీడర్లు ఎండ దెబ్బకు భయపడి తెల్లవారుజామున 6 గంటలకే రోడ్డెక్కుతున్నారు. మార్నింగ్ వాకులు, కాలనీలు, అపార్ట్మెంట్ల సమావేశాలతో ఉదయం 10 గంటల్లోపే ప్రచారం ముగిస్తున్నారు. ఆ తర్వాత ఏదైనా ఏసీ ఫంక్షన్ హాల్లో పబ్లిక్ మీటింగ్స్ లేదా పార్టీ ఆఫీసుల్లో ముఖ్య కార్యకర్తల సమావేశాలు లాంటివి నీడ పట్టన పెట్టుకుంటున్నారు. మళ్లీ ఎండ తగ్గాక సాయంత్రం 6 గంటలకు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంలో అభ్యర్థులందరి రోజువారీ షెడ్యూల్ ఇలాగే ఉంటుంది. ఏప్రిల్ కావడంతో రాష్ట్రంలో కొద్ది రోజులుగా ఎండలు దంచుకొడుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6-7 గంటల వరకు వడగాల్పులు వీస్తున్నాయి. దీంతో ఎన్నికల ప్రచారానికి, మీటింగ్లకు నాయకులు పైసలు ఇస్తామన్నా జనాలు రావడం లేదు. మరోవైపు ప్రచారం చేసేందుకు పార్టీల లీడర్లు, కార్యకర్తలు కూడా జంకుతున్నారు. ఎన్నికల ప్రచారానికి మరో 2 వారాలే గడువుంది. లోక్సభ స్థానం పరిధి ఎక్కువగా ఉండడంతో పార్టీల అభ్యర్థులు ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు తిరిగినా పావువంతు గ్రామాలు కూడా కవర్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఎండల ధాటికి అభ్యర్థులు లోక్సభ పరిధిలోని మండల కేంద్రాల్లో తప్ప గ్రామాలకు వెళ్లి ప్రచారం చేసే అవకాశం లేదు. ఇక బీజేపీ అభ్యర్థుల నామినేషన్ ర్యాలీల్లో జాతీయ లీడర్లు పాల్గొన్నా ఎండ ఎఫెక్ట్తో ఎక్కడ సభలు, సమావేశాలు నిర్వహించలేదు. ఉదయం, సాయంత్రం టైంలో జనంలో తిరుగుతున్నారు. మధ్యాహ్నం టైంలో మాత్రం పార్టీ ఆఫీసుల్లో ముఖ్య నేతలు, కార్యకర్తలు అందుబాటులో ఉంటున్నారు. మండుతున్న ఎండలు, వడగాలులతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తుంది. పగటి ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. దీంతో క్యాంపెయిన్కి వెళ్లే లీడర్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాష్ట్రంలో నిన్న అత్యధికంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో 3 రోజులు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.